శుభం భూయాత్. పదండి స్వామి. పదండి స్వామి. ఏమిటిది? ఆ ఇంట్లో ఉండే దుష్ట ప్రభావం ఇక్కడ కూడా కనిపిస్తోంది. ఆ ఇంటికి వెళ్ళినందుకు కలుగుతున్న ప్రభావమా, లేక నిజంగానే ఈ ఇంట్లో సమస్య ఉందా? ఏమైంది స్వామి, ఆగిపోయారా? రామం, స్వామి. విభూతి అందుకో. స్వామి. ఏమైంది స్వామి? ఆ ఇంటి చుట్టుపక్కల తిరుగుతున్న ఒక దుష్ట శక్తి ఈ ఇంటికి రాకపోకలు సాగిస్తోంది. దానివల్ల ప్రస్తుతం మీకేమీ ప్రమాదం లేకపోయినా మీ జాగ్రత్తలో మీరుండటం మంచిది. అందుకే మీ ఇంటి బయట రక్షణ రేఖను వేశాను. అర్జున్, ఇంకో ముఖ్య విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందాక మనం వెళ్ళిన ఇంటి ఛాయలకు కూడా నువ్వు వెళ్ళకూడదు. అలాగే స్వామి. రామం, స్వామి. ఇంటి చుట్టూరా పసుపు నీళ్లు చల్లు. అలాగే స్వామి. ఆ స్వామీజీ ఎవరు గాని ఆ ఇంటి గురించి కరెక్ట్గా చెప్పారు. చేసిన పాపానికి ఏదైనా పరిహారం అడిగితే బాగుండేదేమో. వస్తున్నా. ఎవరమ్మా నువ్వు? ఆంటీ, స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్నాను. వాష్రూమ్ కి అర్జెంట్ గా వెళ్ళాలి. మీరేమనుకోకపోతే మీ వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చా? అయ్యో ఏం పర్లేదు, లోపలికి రా. రా లోపలికి. పాప, రైట్ సైడ్ లో వాష్రూమ్ ఉంది, అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, సరేనా? ఓకే ఆంటీ. హనీ, నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తాను.
నన్నే చూస్తున్నావా? ఏంటి నన్ను అలాగే చూస్తున్నావు? ఇంతకు ముందు మనకేమైనా పరిచయం ఉందా? థ్యాంక్ యూ ఆంటీ. వెల్కమ్. ఆంటీ కొంచెం వాటర్ ఇస్తారా? సరే ఇప్పుడే తెస్తానుండు. తీసుకో పాపా. నాకు పిల్లలు పుట్టుంటే ఇప్పుడు నీ అంత పాపుండేది. ఏం చేస్తాం, దేవుడు కరుణించలేదు. నువ్వు తాగు పాపా. అవును, నీ పేరేంటి? సిరి ఆంటీ. నీ పేరు చాలా బాగుంది. నువ్వు కూడా ముద్దుగా ఉన్నావు. ఉండు, నీకు చాక్లెట్స్ తీసుకొస్తాను. సిరి, ఆ వాటర్ బాటిల్లో వాటర్ కింద పారిపోసేసే లైన్గా. ఎందుకు? అరే, ఏది అడగకూడదని చెప్పాను కదా, చెప్పింది చేయమన్నాను కదా. సరే అయితే. దగ్గరికి వెళ్ళి దాని వైర్ పీకి నీళ్ళలో వెయ్యి. ఎందుకు? అదిగో, మళ్ళీ నువ్వు క్వశ్చన్స్ అడుగుతున్నావు. హెల్ప్ చేస్తానని చెప్పావు కదా, ఇలా క్వశ్చన్స్ అడగకూడదు. సారీ సారీ సారీ. నీ ముందున్న క్యాలెండర్లో 13 అనే డేట్ ఉంది కదా, దాని మీద రౌండ్ చెయ్యి. సరే. మనం వెళ్ళిపోదాం పదా. అదేంటి, ఆంటీ చాక్లెట్స్ ఇస్తానంది కదా, తీసుకుని వెళ్దాం. అయ్యో, చాక్లెట్స్ ఏమొద్దు, ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా. నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఏం అడగొద్దని ముందే చెప్పాను కదా. ఓకే. పాపా, 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 పాపా. ఓ, వెళ్ళిపోయిందా?
లక్షణంగా ఉంది. వాస్తు ప్రకారం కూడా ఇంటికి ఎటువంటి సమస్యలు లేవు. అంతా సవ్యంగానే ఉందన్నారు. అయినా ఆలోచనలో ఉన్నారేమిటి స్వామి? ఈ ఇంట్లో మీరు కాకుండా ఇంకెవరుంటారు? మేమందరం సిరి కాకుండా ఇంకెవరుంటారు స్వామి? మొన్నటిదాకా నా కూతురు పూజ ఉండేది, అది ఎగ్జామ్స్ అంటూ సిటీకి వెళ్ళిపోయింది. ఇక మిగిలింది పని మనిషి సాకి, వాచ్మెన్ పోతురాజు. వాళ్ళు కాకుండా ఇంకెవరుంటారు? ఇంకెవరూ ఉండరు స్వామి. ఏదైనా సమస్య స్వామి? ఈ ఇంట్లో ఇంకెవరో ఉన్నట్లుగా అనిపిస్తోంది నాకు. బహుశా అది నా ఊహే కావచ్చు. అవును, సిరి ఏది కనిపించడం లేదు. స్కూల్కి వెళ్ళింది స్వామి. వచ్చే టైం అవుతోంది. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది. నేను హెచ్చరించిన విధంగా పాప మీద మాఘ పౌర్ణమి రోజు చంద్రకిరణాలు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు కదా? అదేమిటి అలా చూస్తున్నారు? పాప విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ మీకు ఉత్తరంలో రాసి పంపించాను కదా. ఏ అది మీకు చేరలేదా? చూడు, ఆ ఉత్తరమేగా చేరింది స్వామి. మీరు చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాం. అయినా అర్ధరాత్రి ఒంటరిగా నా మనవరాల్ని ఎలా పంపిస్తాను? అవి పడే ప్రసక్తే లేదు. దేని గురించి అత్తయ్య మీరు మాట్లాడేది? అబ్బా అంజలి, నీకు ఈ మధ్య మతి మార్పు ఎక్కువైపోయింది. చేసిన విషయం మర్చిపోతే ఎట్లా? ముందు నువ్వు వెళ్ళి పూజకు కావాల్సిన సామాగ్రి సిద్ధం చెయ్యి. అలా చూస్తూ నుంచుంటావేంటి? వెళ్ళు. అబ్బా వెళ్ళు. అదేంటమ్మా స్వామీజీ గారు చెప్పింది? అరే అర్జున్, నువ్వు ఇలాగే నుంచునుంటావా? స్వామి గారికి విశ్రాంతి ఏర్పాట్లు ఏం చెయ్యవా? వెళ్ళి ఆ పనిలో ఉండు. వెళ్ళు. స్వామీజీ, ఈ ఇంటి విషయాలు మీ మధ్య ఏం దాచాలో చెప్పండి. పెళ్ళై 6 ఏళ్లయిందన్న మాటే గాని ఈ మధ్య అంజలి అర్జునులకు ఏ మాత్రం సఖ్యత కుదరటం లేదు. ఏదో తెలియని శక్తి వీళ్ళని దూరం చేయాలని ప్రయత్నిస్తున్నట్టుంది స్వామి. ఈ ఇంటికి ఏదో చెడుగాలి సోకినట్టు అనిపిస్తుంది స్వామి. మీరే ఎలాగోలా ఏదో ఒక పూజ చేసి వాళ్ళిద్దరిని అన్యోన్యంగా ఉండేటట్టు చేయండి స్వామి. స్వామి, మీరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీరు అన్యమనస్కంగా ఉన్నారు. నా ఆలోచన అంజలి అర్జునుల గురించి కాదు, సిరి గురించి. ఇంతకీ తన మెడలో నేను కట్టిన తాయెత్తుందా?
పూలు చేశాను తెలుసా? అన్ని నీకోసమే చేశాను. ఏదైతేనే స్కూల్ వదిలేయడానికి ఇంటికి వచ్చేసాము. హనీ, మనం చేసిన పనులన్నీ మమ్మీకి తెలిస్తే చంపేస్తుంది. చెప్పొద్దే. మనం ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం. అయ్యో హనీ, ఏంటి ఏమైంది? దెబ్బలేమైనా తగిలాయా? అంతలో పడిపోయా? ఎందుకు అన్నీ అలా పడిపోతున్నావు? నేను లోపలికి రాలేకపోతున్నాను. అవునా? ఎందుకు రాలేకపోతున్నావు? నేను లోపలికి రాను. నన్ను బయటికి ఎక్కడికైనా తీసుకువెళ్ళవా? ఏమైంది హనీ? ఎందుకు భయపడుతున్నావు? లోపల బ్యాడ్ అంకుల్ ఉన్నాడు. నేను రాను. నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళిపో. బ్యాడ్ అంకుల్ ఎవరు లేరు. డాడీ తాతయ్య ఉన్నారంతే. లేదు, నిజంగా లోపల బ్యాడ్ అంకుల్ ఉన్నాడు. నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళిపో. ప్లీజ్, నేను లోపలికి రాను. అది కాదు హనీ. ప్లీజ్, నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళు. నేను ఈ ఇంట్లోకి రాలేను. సరే సరే, పద. మ్యాజిక్ ఆంటీ, రా సిరి, నువ్వు వస్తావని తెలుసు, కానీ ఇంత త్వరగా వస్తావని నేను అనుకోలేదు. మ్యాజిక్ ఆంటీ, మీరు నాకు హెల్ప్ చేయాలి. అంటే హెల్ప్ కోసం వచ్చావన్నమాట, ఈ ఫ్రెండ్ని కలవడానికి కాదు. అలా కాదంటీ, నాకు ప్రాబ్లం వచ్చింది. ఏంటి? నీకు ప్రాబ్లమా? ఏంటది? ఈ ఒక్కరోజు హనీని మీ ఇంట్లో పెట్టుకుంటారా? అదేంటి? నీ హనీ ఒక్కరోజు కనిపించకపోతేనే ఇల్లు మొత్తం గోలగోల చేశావు. అలాంటిది హనీని నా దగ్గర పెట్టాలని ఎందుకనుకుంటున్నావు? హనీ మా ఇంట్లోకి రాలేకపోతుంది. అదేంటి? నీ హనీ ఒక్కరోజు కనిపించకపోతేనే ఇల్లు మొత్తం గోలగోల చేశావు. అలాంటిది హనీని నా దగ్గర పెట్టాలని ఎందుకనుకుంటున్నావు? హనీ మా ఇంట్లోకి రాలేకపోతుంది. వాట్? బొమ్మ ఇంట్లోకి రాలేకపోవడం ఏంటి?